అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్, ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకి, అలాగే యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు కుప్పం నియోజకవర్గం ఏ విధంగా ఉందో మనం అందరం చూస్తూ ఉన్నాం. గత 35 సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం చూసాం. ఆయన 89లో పోటీ చేసినప్పుడు కుప్పంలో ఎటువంటి స్థితిగతులు ఉన్నాయి, ఎటువంటి రోడ్లు ఉన్నాయి, ఎటువంటి వసతులు ఉన్నాయి, ఎటువంటి స్కూల్స్ ఉన్నాయి, ఎటువంటి కాలేజెస్ ఉన్నాయి, ఏమున్నాయి, ఈ 35 సంవత్సరాల్లో కుప్పం రూపురేఖల్ని ఆయన ఏ విధంగా మార్చారో మనం చూసాం. ప్రతి చోట ఈరోజు సీసీ రోడ్లు అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, అలాగే రైతులకి మరీ ముఖ్యంగా సాంప్రదాయ పంటలు రాగులు, సజ్జలు, జొన్నలు, ఇట్లాంటి సామలు ఇట్లాంటివి పండించే స్థితి నుంచి ఈరోజు ఇజ్రాయిల్ టెక్నాలజీ తీసుకొచ్చి ఈరోజు ఫ్లవర్స్, పూలు, రకరకాల పూలు, అలాగే రకరకాల పంటలు, ఏ అయితే హార్టికల్చర్ పంటలు ఉన్నాయో మనకి ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా తీసుకొచ్చారో, సెరికల్చర్ని ఏ విధంగా తీసుకొచ్చారో, వీటన్నిటి ద్వారా ఆదాయం ఎలా పెంచారో రైతులకి. ఈరోజు మొన్న ఒక గ్రామంలోనే టమోటా సాగుతోటి 5 కోట్ల రూపాయలు లాభం ఆ గ్రామానికి వస్తే ఆ గ్రామస్తులందరూ కూడా ఉత్సవాలు జరపడం జరిగింది. అంటే ఇటువంటి ప్రగతికి, ఇటువంటి ఆర్థిక ప్రగతికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక ఆవునిస్తాను అంటే నవ్వారు. కానీ ఈరోజు పాడి పరిశ్రమ ద్వారా రమారమి 3.5 లక్షల లీటర్లు ఒక కుప్పం నియోజకవర్గం నుంచే పాల ఉత్పత్తి, తద్వారా మహిళలు సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళ బిడ్డలను చదివించుకునేటటువంటి పరిస్థితి. అలాగే మెడికల్ కాలేజీ కావచ్చు, ఎన్నో వేల మంది ప్రాణాలను ఎమర్జెన్సీలో అతి తక్కువ ఖర్చుతోటి వైద్య సదుపాయం చేసుకునేటటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా ఆయన తీసుకురావడం జరిగింది. తద్వారా ఎంతోమందికి ఇక్కడ ఉపయోగపడతా ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే గత 35 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధికి మనం వెలకట్టలేం. కానీ ఈరోజు 2019 నుంచి 2024వ సంవత్సరం వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పం అంటేనే ప్రశాంతతకు మారిపోయారు. రిటైర్మెంట్ వాళ్ళందరూ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ సెటిల్ అవుదామని చెప్పనేసి స్థలాలు కొనుక్కొని, ఇళ్ళు కొనుక్కొని ప్రశాంతమైన జీవితం, బెంగళూరు లాంటి వాతావరణం, ప్రశాంతమైన జీవితం గడుపుదాం అనుకునేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కుప్పంలో ఉండాలంటే కూడా భయపడేటటువంటి పరిస్థితి తీసుకెళ్ళారు. అరాచకాలు మనం చూసాం. ఎప్పుడు గొడవలు లేవు. అంతకుముందు పోలీస్ స్టేషన్లు, కోర్టులతో పని లేకుండా ఉండే విధంగా ఉండేటటువంటి కుప్పాన్ని తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారి కళ. అటువంటిది ఈరోజు రమారమి 500 పైచీలకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీదే ఒక్కొక్కరి మీద 10 కేసులు, 15 కేసులు. ఎవరైనా సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం పట్ల విమర్శ చేసినా, లేకపోతే అభివృద్ధి గురించి ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు, వాళ్ళని రిమాండ్కి పంపి జైళ్లలో ఎన్ని నెలలు పెట్టిన సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అరాచకంగా తాగి ఉన్మాదంగా, అలాగే డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇటువంటి కల్చర్ కుప్పంలో యువతలో ఎంత వచ్చిందో మనం అందరం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఆ గంజాయి మత్తులో ఏ విధంగా దాడులు చేయటం, ప్రత్యర్థుల మీద కొట్టడం, హింసించటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రశాంతతకు మారుపేరు అయిన కుప్పాన్ని ఈ విధంగా చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, నాయకులను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రజలు కూడా ప్రశ్నించాలి, ఈ విధంగా కుప్పాన్ని ఎందుకు తయారు చేశారని. సరే, అభివృద్ధి అంటే ఏమన్నా చేశారంటే అది లేదు. ఇప్పటికీ మున్సిపాలిటీలో పేరుకు మేము మున్సిపాలిటీ చేసామని చెప్తున్నారు. మున్సిపాలిటీ చేసి ఏం చేశారు? జనాల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు వసూలు చేయడం తప్పిస్తే ఒక డ్రైనేజ్ ప్రాపర్గా ఇచ్చేశారా? ముఖ్యమంత్రి గారు సంవత్సరం క్రితం అనౌన్స్ చేసి 66 కోట్లు కుప్పం మున్సిపాలిటీ డెవలప్మెంట్కి ఇస్తామంటే ఇప్పటికీ ఆ నిధులు రాక సగం అరాకొరా నిధులు వచ్చి సగం పనులు చేసి మాకు బిల్లులు కాలేదు, మా వార్డుల్లో మేము అభివృద్ధి చేసుకోలేకపోయామని చెప్పనేసి ఆ పార్టీకి సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్లే మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసిన సంఘటనలు కూడా మనం చూసాం. ఇది వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అభివృద్ధి. సో ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. అందరి నివాని 83% పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ 2019 వరకు. అది కూడా కేసులు వేయించి ఆనాటి
వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉన్న చంద్రమౌళి గారు కేసులు వేయించి పొలాల విషయం కానీ వీటన్నిటి మీద ఆలస్యం చేయటం వల్లే ఆ 17% పనులు మిగిలినాయి. లేకపోతే వీకోట వరకు నీళ్లు తీసుకురావడం జరిగింది, కుప్పం వరకు కూడా తీసుకొచ్చేవాళ్ళు. ఈరోజు హడావుడిగా ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్లాన్లో కాకుండా ఏదో రకంగా కొంచెం నీళ్లు చెరువులోకి వదిలేసి మేము అందరినీ నీళ్ళు ఇచ్చామని చెప్పాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మీరు రాజకీయాల కోసం కాకుండా నిజంగా ఒక సిస్టమేటిక్గా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ప్రజలకి అలాగే రైతులకు ఉపయోగపడే విధంగా అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావాలని చెప్పిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా మీరు ఈ అరాచకాలు, కేసులు, కొట్లాటలు, గొడవలు లేనటువంటి కుప్పాన్ని తీసుకొచ్చే విధంగా చేసేంత వరకు ప్రజల పక్షాన ఉండి పోరాడతాం. ఇంకా కేవలం మూడు నెలలు 100 రోజులు. ఈ 100 రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన అయిన తర్వాత గత 35 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో దానికి మించిన అభివృద్ధిని రాబోయేటటువంటి 5 సంవత్సరాలు 2024-2029 మధ్య చేస్తామని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తానని మొన్న ఆయన కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆ అశేష స్పందన చూశాక మేమే ఆశ్చర్యపోయాం. ప్రజల్లో ఇంత కసి ఉందా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఇంత ఇదిగా కోరుకుంటున్నారా అని 100% 1,00,000 ఓట్ల మెజార్టీతోటి చంద్రబాబు నాయుడు గారు గెలవటం ఖాయం తెలియజేస్తున్నాం. కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి మీ ఓటును వృధా చేసుకోవద్దు. గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని మనం ప్రగతి ప్రదంలో నడిపేటటువంటి వ్యక్తికి ఓటు వేసి మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి. దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేయద్దు. గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని ప్రగతి ప్రధాన నడిపేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటు వేసి కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంక్రాంతి మీ అందరి ఇళ్లలో సుఖ సౌఖ్యాలు తీసుకురావాలని చెప్పనేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.